మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. సోషల్ మీడియాలో కూడా చిత్రావతి గారి గురించి ఎక్కడా ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అసలు చిత్రావతి గారు తిరిగి ఈ ఇంటికి రాకముందు ఎక్కడున్నారు? అసలేం చేసేది? ఏదో విధంగా ఆవిడ గతమేంటో తెలుసుకోవాలి. ఏంటి పంకజం ఆలోచిస్తున్నావు? ఏం వంట చేయాలా అని ఆలోచిస్తున్నానమ్మా. రోజు చేసినవే చేసి బోర్ కొడుతుంది ప్రియమ్మా. అయితే రోజులా కాకుండా ఇవాళ ఏదైనా స్పెషల్ చేద్దాం. స్పెషలే. ఏం చేద్దాం? వేడివేడిగా నార్త్ ఇండియన్ పూరి, దానికి తగ్గట్టుగా స్పెషల్గా ఆలు సబ్జీ చేద్దాం. ఏమంటావ్? అలాగేనమ్మా, మీరు చెప్తే కాదంటానా. కాకపోతే ఇంట్లో ఆలు అయిపోయాయమ్మా. సరే ఉండు, ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. ఎందుకమ్మా ప్రతిదానికి ఆన్లైను? బయట కదా షాపు, ఉండండి, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. పైగా నాకు కూడా వాకింగ్ అయినట్టుంటుంది. సరే, ఈలోపు నేను పిండి కలిపి పూరి రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళిరా పంకజం. అలాగేనమ్మా. ఈ గోధుమ పిండి డబ్బా ఎక్కడ పెట్టింది పంకజం? అబ్బా, ఇదెక్కడ గొడవ? ఇంతెత్తున ఎవరు పెట్టమన్నారు ఈ పంకజాన్ని? ఏంటి కృష్ణ ఇది? నువ్వు వచ్చావు ఆర్జీవి సినిమాల్లో దయ్యంలాగే ఉన్నావు తెలుసా? నా మీద పిండి పడేసిందే కాకుండా నన్నిలా చూసి నవ్వుతావా? పైగా నన్ను దెయ్యంతో పోలుస్తావా? ఉండు నీ పని చెప్తా. అయ్యో కృష్ణ, వద్దు కృష్ణ. కృష్ణ 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 నువ్వొచ్చాకే మైకంలో మనస్సంత తేలిందే, నువ్వొచ్చాకే ప్రాయంలో మహత్తేటో తెలిసిందే, నువ్వొచ్చాకే నా పయనంలో ప్రతి మలుపు మెరిసిందే, నువ్వొచ్చాకే నా ప్రాణంలో మరో సగము మురిసిందే. చింగారి నా చిరునవ్వులో సింగారి బాగుందే నువ్వొచ్చాక.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.